నేను రిక్వెస్ట్ చేసి సార్థక్ సాక్స్ వాయిస్తాడని తెలిసినాక తను ఒకసారి పెర్ఫార్మ్ చేయాలి స్టేజ్ మీద అని నేను రిక్వెస్ట్ చేశాను. తీసుకొచ్చావా సాక్స్? తెచ్చావా? ట్రై చేద్దామా? దా. చాలా థ్యాంక్స్ సార్థక్, నువ్వు సాక్స్ అడగంగానే తీసుకొచ్చినందుకు. నేను అడిగి 3 వారాలయిందనుకుంటాను. బట్ ది ఐడియా ఇస్ టు ఒట్టి సింగింగ్ మాత్రం కాదు. ఈ పిల్లలు ఇంకా దే ఆర్ మల్టీ టాలెంటెడ్. ఇంకా అండ్ ఐ వుడ్ లైక్ టు థాంక్ ద పేరెంట్స్ ఫర్ ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు మ్యూజిక్‌లోకి. ఊరికే డాక్టరు, ఇంజినీరు, ఐటీ కాకుండా యూ ఆర్ మేకింగ్ దెమ్ బెటర్ సిటిజన్స్ బై టీచింగ్ దెమ్ మ్యూజిక్ అని నా ఉద్దేశం. అండ్ ఎవరు నేర్పిస్తున్నారు సాక్స్ అన్నావు? రాజు సార్. స్కూల్లోనే అవును సార్. 5 ఏళ్ల నుంచి నువ్వు వాయిస్తున్నావు. అవును సార్. ఇప్పుడు వాయించు. ఆల్ ది బెస్ట్. Sarthak parents, sir, thank you. Thank you for supporting, encouraging him. నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ సెయింగ్ యూ డోంట్ బికమ్ అ సింగర్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ సింగర్స్ బట్ వీ డోంట్ హ్యావ్ టూ మెనీ మ్యూజిషియన్స్. కృష్ణ గారిని అడిగితే చెప్తారు కదా సార్, వీ నీడ్ మ్యూజిషియన్స్ ఇన్ దిస్ కంట్రీ. వీ నీడ్ మ్యూజిషియన్స్ లైక్ యూ. సో యూ సింగ్ బట్ యూ ప్లే.
థ్యాంక్ యూ No, you can be one of the India's top saxophone artists. థ్యాంక్ యూ సార్. We need live musicians. కృష్ణ గారు అడిగితే చెప్తారు, అవును మనకి ఇండియాలో మ్యూజిషియన్స్ కావాలి. There are too many singers, very few musicians when compared to number of singers we have. Please practice saxophone and you are such a fantastic player. థ్యాంక్ యూ సార్. ఏం ఫీల్ రా బాబు, ఓ మై గాడ్. ఇంక నెక్స్ట్ టైం నుంచి నువ్వు పాడడానికి వస్తే నేను సైలెంట్ గా వినేసి ఏం చెప్పను, బికాస్ ఐ నో యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ మ్యూజిషియన్షిప్ ఇన్ సైడ్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా ఈ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ డిఫికల్ట్ వాయించడం, కానీ దీంట్లో ఇట్ నీడ్స్ ఎక్స్ట్రా స్టామినా టు బ్లో. అది ఊరికే మెల్లగా ఊదితే అది సౌండ్ వచ్చేది కాదు. ఎక్స్ట్రా పవర్తో అది పుష్ చేస్తేనే ఒక మోస్తరుగా దాంట్లోంచి సౌండ్ వస్తుంది. దాని తర్వాత ఇది మ్యానిపులేట్ చేయాలి. ది ఇన్స్ట్రుమెంట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. వాయించే వాళ్ళు ఉన్నారు, బాగా వాయించే వాళ్ళే తక్కువ ఉన్నారు. జడ్జెస్ అన్నది ఏంటంటే, ఇట్లా ఒక ఫీల్ ఒక ఇన్స్ట్రుమెంట్లో నుంచి రావాలి అంటే దాంట్లో నీలో ఎంత మ్యూజికాలిటీ ఉండాలి, దాన్ని నీ విండ్ ద్వారా దీంట్లో మ్యానిపులేట్ చేయడం అనేది ఇట్స్ జస్ట్ మైండ్ బాగ్లింగ్. యూనో, అసలు దీన్ని ఎవడు కనిపెట్టాడు, దీంట్లో ఇది ఊదితే ఇట్లా సౌండ్ వస్తుంది, అది నొక్కాలి ఇది నొక్కాలి, దీంట్లో ఉన్నాయి దీంట్లో. అబ్బా, ఇది చేయడానికి చాలా కష్టం. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ట్రిక్కీ ఇన్స్ట్రుమెంట్, బట్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఇట్. యు ఆర్ అ మాస్టర్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. థ్యాంక్ యూ. అండ్ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎగ్జిబిషన్కి నిజంగా రియలీ హ్యాపీ. అండ్ ఇది ఒక ఇన్స్పిరేషన్ అందరికీను. ఆల్రెడీ మీ సింగింగ్ చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ సింగింగ్, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్చుకుంటే ఇంకా ఫుల్ రౌండెడ్ మ్యూజిషియన్స్ అందరూ అవుతారని నా ఆశ. అండ్ నీ ద్వారా ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళందరికీ వస్తుందంటే ఇట్స్ రియలీ అమేజింగ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈ తెలుగు సినీ జానపద గీతాలు రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈజ్ శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియర్. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. కదిలే కాలమే జీవితం, మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు నా అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బావని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరై కావెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వే నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసమ్మా. అయ్యో రామ ఈ పామ బలముతొస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కన్నె పెట్టరో కన్ను కొట్టరో, ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నాం ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో ఎకా ఎకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం.
ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.